బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఆడిపోయే గేమ్ పేరు మైన్క్రాఫ్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఇది ఆడిపోతున్నాం. సో మనం ఈజీలో ఆడదాం. ఇప్పటికి అయితే మనము ఒక హౌస్ కట్టపోతున్నాం. ఆ హౌస్ లోపల నార్మల్ ఒక స్మాల్ హౌస్. ఫస్ట్ ఒకవేళ విలేజ్ ఉంటే మనము నెక్స్ట్ వీడియో మైనింగ్ చేద్దాం. ఇప్పుడైతే మనము స్నో బయోమ్లోకి వచ్చాము. షిట్ గాయ్స్, ఇది ఒక్క ట్రీ ఉంది, కాకపోతే ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. నాకు ఒక జంగల్ భయం కావాలి, లేకపోతే ఒక విలేజ్ ఉండాలి, ఒక డెజర్ట్ భయం. పోలార్ బేర్ దీన్ని కొట్టడంలో మజా అయితే వస్తుందని వద్దు. వీడొక్క యానిమల్ కూడా లేదుగా ఈవెంట్ మన ఫుడ్కి. మన ఫుడ్ అంతా జల్దీ ఫుల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కట్టుకుంటుంటే ట్రై చేద్దాం. సో మనం ఐస్ మీద కట్టుకుందాం గాయస్. తెలియదు, చూద్దాం. ఒకవేళ మంచి ప్లేస్ దొరుకుతాయా కట్టుకుందాం. సో మనం ఫస్ట్ హౌస్ జల్దీ చేయాలి, మన తర్వాత అన్నీ వెళ్దాం. ఫస్ట్ మనం బేసిక్ టూల్స్ చేయాలి గైస్. ఆ బేసిక్ టూల్స్ మీన్స్ లైక్ యాక్స్ చేయడం, స్నోబాల్. గైస్ మనకు షీప్ దొరికింది. సో మనము బెడ్ చేసుకోవచ్చు, ఇంకా 2 షీప్స్ దొరకాలి అంతే. షిట్, అయితే ఎక్కిపోయింది. ఓకే, ఫస్ట్ మనం స్నోబాల్తో ఓకే. మన బ్రౌన్ వూల్ అయితే దొరికింది. గైజ్, ఎవరెవరికి మైన్క్రాఫ్ట్ ఇష్టమో మీన్స్ వాళ్ళ ఫేవరెట్ గేమ్ వాళ్ళు లైక్ చేయండి. ఇలా ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. యా, సో మనం బేసిక్ టూల్స్ చేద్దాం ఇవాళ. ఇప్పుడు మీన్స్ ఇప్పుడే సైడ్లో ఒక కవ్వు ఉంది. సో మనము గాయస్, ఇక్కడ లావా ఉంది గాయస్. ఆర్ యూ సీరియస్? ఇంత హైట్లో లావా.
ఓ మన ఫుడ్ మనం చాలా ఫాస్ట్గా చేయాలి గైస్, ఎందుకంటే మన వీడియో ఎక్కువ పెద్ద ఉండొద్దు. చిన్న స్మాల్ హౌస్ లైక్ హట్ అంతది కట్టుకుందాం. ఓకే, ఇట్ సైడ్ చిన్నది. ఓకే, సో మనం మరీ ఇంత చిన్నది వద్దు, లైట్లీ గైస్ 3 sides వాల్ అయితే ఇచ్చిన. సో మనం స్లాబ్ అయితే వేస్తున్నాము. మనం ఓకే, ఇప్పుడైతే మనం డోర్ చేయాలి. షిట్ గైస్, ఇప్పుడైతే జాంబీస్ గాయస్, ఇప్పుడైతే మన హౌస్ కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ మనం గ్లాస్ ఒక్కటే
కొంచెం డిఫరెంట్ అయింది. నేను పాజ్లో పెట్టి మొత్తం చేసింది కొన్ని డిఫరెన్సెస్ సో అయ్యింది. సారీ షిట్ గాయ్స్ క్రీపర్ వచ్చి సో మనము మళ్ళీ చేయాలి. నో ప్రాబ్లం. ఓకే నాకు అన్నీ గుర్తున్నాయి. గాయ్స్ నేను మళ్ళీ చేశాను. సో కొన్ని చేంజెస్ అయ్యాయి. ఇక్కడ నేను చెస్ చేస్తా, ఇంకా కాలేదు. ఇక్కడ నార్మల్ బాల్కనీ గ్లాస్ నేను గ్లాస్ ఎందుకు వెళ్ళానంటే అది ఫుల్ దూరం పోయినా గాయస్. సో నాకు కొంచెం శాండ్ దొరికింది. సో దాంతో చేస్తా. సో ఇప్పుడు నేను చెస్ చేయాలి. వన్ ట్రాప్ డోర్ వేసేస్తా. నార్మల్ టేబుల్ గైస్. సో చెస్ట్కి ఇప్పుడు వుడ్ కావాలి. సో నేను తెస్తా. నేను ఒక పెద్ద ప్రాబ్లం చేశాను. ఏంటంటే నా దగ్గర 24 వుడెన్ ప్లాంక్స్ ఉండే. ఈ చెస్ట్ వల్ల నాది వుడెన్ ప్లాంక్సే లేవు గాయస్, ఒక వుడ్ అంతే ఉంది. ఓకే, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్.